నమస్కారం అండి అందరికీ. మీరు చూస్తున్నారు మమతల కోవల. నేను మీ మమతాని. ఈరోజు నేను నా సండే ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వారానికి 6 రోజులు హడావిడిగా ముగిసిన ఆదివారం మాత్రం అందరం కూర్చొని ఇలా వంటలు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఉంటాము. గడిచిపోయిన ఆ 6 రోజుల సంగతులన్నీ ఆ ఆదివారం రోజు పంచుకుంటాము. మొత్తానికి వీడియోలోకి వెళ్తే ఈరోజు మేము చపాతీ చికెన్ కర్రీ చేసుకోవాలనుకున్నాము. దానికోసం నేను ఎర్రగడ్డ టమాటాలను కోసుకుంటూ అటు పక్కన మా అన్న భార్య తను చపాతీల కోసం గోధుమ పిండిని కలుపుతూ ఉంది. ఏది ఏమైనా ఇలా కబుర్లు చెప్పుకుంటూ పని చేస్తూ ఉంటే అలసట మాత్రం ఉండదు. హాయిగా పని చేసుకోవచ్చు. అలసట లేకుండా మనకు పని కూడా త్వరగా అయిపోతుంది. ఈలోపు నేనైతే ఆనియన్స్ని అన్నీ కట్ చేసేసుకున్నాను. చపాతీ కోసం పిండి కూడా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత టమాటాలని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను. ఈలోపు మా బుడ్డోడు మేము ఏం చేస్తున్నామని అదే పనిగా చూస్తూ ఉన్నాడు. నేనైతే ముందుగా పొయ్యి వెలిగించుకోవడానికి కట్టెలను వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా మసాలాని స్వయంగా నేనైతే తయారు చేసుకుంటాను. వాటి కోసం కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా చెక్క కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకుంటాను. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకొని వాటిని కచ్చాపచ్చాగా పొడి అయినంత వరకు దంచుకొని పక్కన పెట్టుకుంటాను. ఈ విధంగా బాగా దంచుకొని పక్కన పెట్టుకొని ఆ దంచుకున్న మసాలాను చికెన్ కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈలోపు మా బుడ్డోడైతే కుక్కర్ని లేపడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు కానీ పాపం అది లేవటం లేదు. ముందుగా నేనైతే చికెన్ కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ దోరగా వేగినంత వరకు వేపుకుంటున్నాను. ఆనియన్స్ బాగా దోరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే టమాటాలు మనకు బాగా మగ్గి బాగుండాలంటే కొద్దిగా మనం ఉప్పు యాడ్ చేసుకున్నామంటే త్వరగా మగ్గుతాయి. ఈ విధంగా టమాటాలన్నీ బాగా మగ్గినంత వరకు వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత నేనైతే ముందుగానే శుభ్రం చేసుకున్నాను చికెన్ని. ఇప్పుడు చికెన్ని దాంట్లో వేసుకుంటున్నాను. ఇలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పని చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది కదండి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత 4 వైపులా బాగా కలబెట్టుకున్నాను. ఇలా బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకు బాగా చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. ఈలోపు మా వదిన గారు అయితే చపాతీని తిక్కుతున్నారు. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిన తర్వాత నేనైతే 2 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. ఇంకోవైపు అయితే చపాతీని కూడా వేసుకొని కాల్చుకుంటున్నాను. ఈలోపు మొదటి చపాతీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా చపాతీ పొంగుతుందో. ఏమైనా పొయ్యి మీద చేసుకుంటే ఆ టేస్టే వేరండి. చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు చికెన్ మీద మూత తీసేసి ముందుగా మనం దంచుకున్నాం కదా ఆ మసాలాను వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే బాగా ఈ విధంగా గ్రేవీ టైప్లో వచ్చేస్తుంది. చివరిగా కొద్దిగా గరం మసాలా,
కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా గ్రేవీగా కర్రీ అయితే రెడీ. ఈలోపు చపాతీలు కూడా మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకుంటున్నాము. చూడండి చాలా బాగా పొంగుతున్నాయి. ఈ వంట అయిపోయేలోపు మా వాడి హడావిడి అయితే చూడండి. వాడికి మ్యూజిక్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఎందుకో మరి తెలియదు, ఏ మ్యూజిక్ ఛానల్ చూసినా కానీ వాయిస్తూనే ఉంటాడు. వాటి కోసంగా డ్రమ్ములు కూడా తెచ్చుకున్నట్టుంది. ఈ విధంగా టీవీ చూస్తూ మ్యూజిక్ వాయించే వాళ్ళ వీడియోస్ చూస్తూ వాయించుకుంటూ ఉన్నాడు. వీడికి అదొక సరదా అండి. వీడైతే ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈలోపు చపాతీలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఎంత పిచ్చో చూడండి, ఎట్లా వాయిస్తున్నాడు. మా అన్నయ్య వాళ్ళు మాత్రం క్రికెట్ వస్తుంటే చూస్తున్నారు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలు కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయాయండి. ఇంకా వండించుకొని తినడమే ఆలస్యము. చివరిగా నేనైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఇప్పుడు కూరనైతే పొయ్యి మీద నుంచి దింపేసుకున్నాను. మా వాళ్ళైతే ఆకలికి అలమటించారండి. మాకు ప్లేస్ అయితే దండిగా ఉంటుంది కాబట్టి మేము ఆరు బయట చాపలా పరుచుకొని అందరం కూర్చొని ఈ విధంగా తింటాము. సమ్మర్ వచ్చిందంటే చాలు బయట ప్రశాంతంగా చెట్ల మధ్యలో అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటాము. నేనైతే అందరికీ ఏం కావాలో అని చూసుకుంటూ వడ్డిస్తున్నాను. ఇలా అందరి మధ్యలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినడం అంటే నాకు చాలా ఇష్టము. ఇలా ఆరు బయట కూర్చొని ప్రశాంతంగా ఉన్నది 4 రోజులైనా ప్రశాంతంగా జీవించడం అంటే నాకు చాలా ఇష్టము. చివరిగా నేనైతే మధ్యాహ్నం మిగిలిన అన్నాన్ని కుక్కకు వేస్తున్నాను. ఈ విధంగా అయితే నా సండే వ్లాగ్ ముగిసింది.